2026 బడ్జెట్‌లో గవర్నమెంట్ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది. అదేంటో 1 మినిట్‌లో చెప్తాను. లాస్ట్ వరకు చూడు. మనందరం ఏం ఎక్స్‌పెక్ట్ చేసాం? ఇన్‌కమ్ టాక్స్ తగ్గిస్తుందని, ఫార్మర్స్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్స్ అండ్ సబ్సిడీస్ పెంచుతుందని, గ్రాడ్యుయేట్స్‌కి డైరెక్ట్ జాబ్ స్కీమ్స్ ఇస్తుందని. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అండ్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ బయోఫార్మా, సెమీకండక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఇమ్మీడియేట్‌గా లోన్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడం. నెంబర్ 2 ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ సోర్స్ క్రియేట్ చేయడానికి ప్రెజెంట్ మీరు కష్టపడుతూ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మీరు కష్టపడతారు కావచ్చు, కానీ ఫ్యూచర్‌లో సెక్యూర్‌గా ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా అలానే చేసింది. ఈ బడ్జెట్‌లో కామన్ మ్యాన్‌కి డైరెక్ట్‌గా డబ్బులు ఇవ్వడం తగ్గించి బదులుగా ఫ్యూచర్‌లో ఇండియాని గ్లోబల్ లెవెల్‌లో ఒక కాంపిటేటివ్‌గా ఉండాలని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ మోరల్ క్వెషన్ ఏంటంటే, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? టుడేస్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలా? లేదా టుమారోస్ కాంపిటీషన్‌కి ప్రిపేర్ అవ్వాలా? ఫర్ సపోజ్ మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే మీరేం చేస్తారు? ఇన్‌స్టాంట్ సొల్యూషన్ కోసం ఆలోచిస్తారా? లేదా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా? సేమ్ క్వెషన్ని కంట్రీ లెవెల్‌లో అప్లై చేసి చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. నన్ను అడిగితే రెండిటికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అది తెలియాలంటే ఈ వీడియో చూడండి.